నమస్కారం. మీ ఇంటి కార్యక్రమం తీసుకొచ్చే సరికొత్త రుచుల కోసం ఎదురు చూస్తున్న అభిమాన ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ రోజు మీ ఇంటి వంట మీకోసం ఎటువంటి స్పెషల్ సిరీస్ ని మోసుకొచ్చిందో చూడాలంటే ఇమీడియట్ గా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాల్సిందే. ఈ రోజు మీ ఇంటి వంట మీకోసం పరిచయం చేస్తుంది ఒక స్వీట్ గులాబ్ జామ్ అండి. దానితో పాటు ఒక హాట్ ఐటమ్, అలాగే మనకి మిగిలిపోయిన రైస్ తో ఒక మంచి రెసిపీను మీకోసం మీ ముందుకు తీసుకొచ్చింది మీ ఇంటి వంట. మరి ఆ రెసిపీస్ ఏంటో చూద్దామా? ఓకే వ్యూయర్స్, ఈ రోజు మనం ఉప్పల్లో నివాసం ఉంటున్న శ్రీ విద్య గారి అపార్ట్మెంట్ కి వచ్చేసామండి. ఓకే అండి, ఇప్పుడు మనతో శ్రీ విద్య గారు ఉన్నారు. మరి శ్రీ విద్య గారు మన స్పెషల్ సిరీస్ కి ఎటువంటి స్పెషల్ డిషెస్ అందించబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీ విద్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నా. ఓకే అండి, మరి మా మీ ఇంటి వంట కార్యక్రమానికి స్పెషల్ మెనూని అందించబోతున్నా అని చెప్పారు. మరి ఏంటి ఫస్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? డ్రై ఫ్రూట్ గులాబ్ జామున్ అండి. ఓకే అండి, మరి డ్రై ఫ్రూట్ గులాబ్ జామ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చక్కెర, పాల పౌడర్, మైదా పిండి, పచ్చికోవా, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, ఇలాచి పౌడర్. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దాం? ఒక బౌల్ ఇవ్వండి. ఓకే, ఆ మెజరింగ్ కప్ ఇవ్వండి. ఫస్ట్ మైదా పిండి తీసుకోవాలండి. జనరల్ గా మనం గులాబ్ జామున్ అంటే గులాబ్ జామ్ పౌడర్ తీసుకుంటాం కదా అండి, కానీ మనకి హోమ్ మేడ్ అన్నమాట. సో ఇంట్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మైదా పిండి 1 కప్, ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పాల పౌడర్ వేసుకోవాలి. ఓకే, అంటే పాలు మిక్స్ చేస్తే ఏమవుతుందంటే మనకి లూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో దానివల్ల పాల పౌడర్ అంటే మనకి మైదా పిండిలోనే కలిసిపోతుంది. పచ్చికోవా అండి, షుగర్ యాడ్ చేయండి తీసుకోవాలి. అప్పుడు మన ఐటమ్ కి తగ్గిన క్వాంటిటీ మనం షుగర్ తీసుకోవడానికి వీలుంటుంది. కొన్ని వాటర్ ఇవ్వండి. కొంచెం మనకి మామూలుగానే పిండి వచ్చేసరికి కొంచెం స్టిక్ వస్తుంది కదా అండి, అందుకని పాల పౌడర్ మిక్స్ చేశాను కాబట్టి కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. పాలపొడి వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అవునా? ఓకే అండి, మరి డీప్ ఫ్రై అంటున్నారు కదా, ఆయిల్ పెట్టుకుందామా? దీనికి నెయ్యి వాడాలండి. నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అది కరుగుతూ ఉంటుంది కదా అండి. ఇప్పుడు నెయ్యి కాగేలోపు ఉండలు చేసుకోవాలండి. ఓకే, అలాగే మీన్వైల్ ఇవి చేసేలోపు మనం పాకం రెడీ చేసుకోవాలి. అవునా? ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఈ పైన దీంట్లో వాటర్ పోయాలండి. ఫస్ట్ షుగర్ వాటర్ వేసుకోవాలి. కొంచెం మెజరింగ్ కప్ ఇస్తారా? ఒక 1.5 కప్ తీసుకోవాలండి. ఓకే, మనం 1 కప్ మైదా పిండి తీసుకున్నాం కదా. వాటర్ పోయింది, 1 గ్లాస్ వాటర్. 1 గ్లాస్ వాటర్. ఉండలు చేసుకుంటూ ఈ డ్రై ఫ్రూట్స్ ఇందులో స్టఫ్ చేయాలి. ఓకే, లోపల స్టఫింగ్ ఉందన్నమాట. ఇలా జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు ఇలా చేసి ఇలా క్లోజ్ చేయాలన్నమాట. ప్రాపర్ గా క్లోజ్ చేయాలి. లేకపోతే ప్రాపర్ గా క్లోజ్ కాకపోతే విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్లేట్ ఇస్తాను. నేను మీకు రౌండ్స్ చేసి ఇవ్వను. మరి మీ హాబీస్ చెప్పలేదు నాకు. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, పెయింటింగ్ అండి. అవునా? చాలా మంచి హాబీస్ కదా అండి ఇవి. మీకు బాగా నచ్చిన సాంగ్ ఒకటి పాడాలి మరి మా కోసం. యా, డెఫినెట్లీ అండి. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంకా ఎవరో మగుడంట, రామ చక్కని సీతకి. పాడి కొంచెమైనా కూడా చాలా బాగా పడేది తెలుసా, వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఇది ఒక్కొక్కటిగా మనం నెయ్యిలో వేసుకుందాము. లో ఫ్లేమ్ లో ఇది ఫ్రై చేసుకోవాలండి. అండ్ లోపల కూడా బాయిల్ మొత్తం బాయిల్ అవ్వాలి. ఓకే అండి, అవి అయిపోయినట్టున్నాయి కదా ఫ్రై. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తీసుకొని ప్లేట్ లో వేసుకోవాలి. డైరెక్ట్ పాకంలో వేయకూడదా అండి? తీసుకోవచ్చు, ఇంకా అవ్వలేదు కదా, ఇంకా టైం పడుతుంది. తర్వాత అండ్ మనకి లైట్ గా తేనె కలర్ లో కూడా అనిపిస్తుంది. ఆ కలర్ అనిపించినప్పుడు తీసేసుకుంటే చాలా కొంచెం థిక్నెస్ కనిపిస్తుంది కదా, అలా అనిపించినప్పుడు తీసేసుకోవాలి. వేసేద్దామా దాంట్లో? ఇప్పుడు కొంచెం ఇలాచి చల్లుకున్నామండి.
కొంచెం మిక్స్ చేసి చిన్న బౌల్లో తీసుకుంటే కనుక అవి కొంచెం బాగా లోపలికి వెంటనే వెళ్ళిపోతాయి కదా. పీలుస్తాయి. సో అంతా దగ్గరగా ఉంటుంది కదా, సో తొందరగా పీల్చేస్తుంది అనమాట. తీసుకుందామా? మరి సోని గారు డ్రై ఫ్రూట్స్ జామున్ రెడీ అయ్యాయండి. తీయగా ఉండే డ్రై ఫ్రూట్ గులాబ్ జామును తినడానికి రెడీగా ఉన్నాయండి. మరి ఈ డ్రై ఫ్రూట్ గులాబ్ జాములకి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీకోసం మరొకసారి. డ్రై ఫ్రూట్స్ జామున్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా, కోవా, పాలపిండి, పంచదార, నెయ్యి, ఇలాచి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. డ్రై ఫ్రూట్స్ గులాబ్ జామున్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, 2 స్పూన్స్ పాలపిండి, పచ్చికోవా వేసి తగినన్ని వాటర్ పోస్తూ ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 కప్పు నెయ్యి వేసి అది కరిగేలోపు మరొక స్టవ్ మీద మరొక పాన్ పెట్టి 1/2 కప్ పంచదార, 1 కప్పు వాటర్ పోసి పాకం రానివ్వాలి. ఇప్పుడు కలిపి ఉంచిన పిండిలో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ స్టఫ్ చేసి చిన్న చిన్న బాల్స్ గా చేసి కాగిన నూనెలో వేసి ఎర్రగా వేయించి పాకంలోకి వేసి ఇలాచీ పొడి చల్లి కలిపి బౌల్లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.